ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా తోమే వాళ్ళకి ఇవ్వవా? పళ్ళు రాలిపోతే రోయ్ సినిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. తీరిపోతుంది. వద్దురా, చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఊరు సచ్చినోడా, నీకెంతలోకి వేయండిరా. అదా నీలాంటి పతివ్రతలు చాలా మంది చూసానే. ఊరు సచ్చినాడా? ఒరేయ్ ఆగరా, ఆగరా. నీ పెళ్ళ వస్తున్నా నాగరా. ఈ ఆటతో నీ పని అయిపోయింది. ఒరేయ్ సచ్చినాడా, ఆగు, ఆగరా. ఒరేయ్ రాణి, వాడి సంగతి తెలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు. ఎదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ, ఏం పరిగెత్తిచ్చాడు. ఇది మొహం మండ మొదల నష్టం. సచ్చినాడు సచ్చినాడా అని. రావులమ్మా రావులమ్మా బాగా కలిసిపోయానే. కథ చదివి ఉంటే పెట్టు. పెడతానుండు. సచ్చినాడు. ఈ దళపతింట్లో కొడుకును కోడలు కొట్టడమా? అబ్బా దళపతి, నువ్విద్దరికి పతి అయినట్టే ఏడు అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీయటం కాదు, కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా. నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాలని తోవితో వస్తుండేను. ఇదిగో ఆడబట్టే ఇదిగో ఈ గొడవలతో గొంతు కోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్లాడు కాదని చెప్పమను. ఈ గొడవలతో కోసేసుకుంటా. నీ కాళ్ళు ఎత్తుకుంటాను. ఈ నన్ను తోటలోకి రమ్మన్న మాట నిజమేనక్క. నేనా? అబద్ధమే. సినిబాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అనలేదు నువ్వు. ఎత్తుకుపోవడం కాదు, ఎత్తేసాడు. వదులుతానా? లేచి నాకు పీకుతా. రత్తే కుసయ్యే. అలాగేనక్క. మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే. దురద ఉంది కదా అని గోల్డ్ పెంచుకోవడం కంటే దురద తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు. బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా, ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటలు దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెడలో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. ఉండనివే అమ్మా. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. ఒరేయ్, వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్, ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్, నిన్ను చంపుతాను రోయ్. అమ్మా, ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇష్టం,
పీతల పులుసు ఇష్టం, మేక పొలావ్ ఇష్టం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా, పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఆ? ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేయబట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్ నాతో రారా, వంటగది చూపిస్తాను రా. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్ సీజన్ నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళకపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకదండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో. ఏమండి, వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మల్లో చూపిస్తారు ఎలా చేయాలో, లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు, అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండండి. హలో, ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చెంది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళి ఇగో, నువ్వు ట్రాక్ పరిగణ 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో ఎటు మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటాడు, నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో.